అక్క అక్క ఏం పద్దు చెప్పు. ఏం కూర వండుకుందాం ఈరోజు? పప్పు పెట్టుకొని బంగాళదుంప కర్రీ వండుకుందాంలే. ఓకే ఓకే సరే ఆగు నేను పెడతా. అమ్మ పోండి ఈరోజు నాకు పని ఉండదు. సరే అక్క సరే అక్క. అలా కాదు కానీ పప్పుది కుక్కర్ ఎక్కడో పెట్టాను, కొంచెం వెతికి అది పెట్టేసి. సరే అక్క. నేను వస్తాను, వెళ్ళు. ఓకే. పద్దు కుక్కర్ ఇచ్చేవా? అలాగే ఈ గ్లాస్తోనే పప్పు ఇచ్చేసావా? అలాగే పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలు అన్నీ కూడా తీసి ఇచ్చేసి. ఉల్లిపాయలు, అల్లం, నూనె చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏముంది ఇందులో? బంగాళదుంప ఎప్పుడు చేసుకున్నాం? పప్పాలుగా పెట్టుకున్నాం. బంగాళదుంపలు అవి ఇచ్చిస్తాను. నేను చేస్తాను. నేను పప్పు చేసి అలసిపోయావు కదా, నేను చేస్తాను. వద్దు వద్దు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. పప్పు కూడా ఒకసారి చూస్తుండు చూసుకోవాలి కదా. ఓకే అక్క ఓకే. పప్పు తను చేయడం అంట, నేను ఈరోజు ఖాళీ చేస్తాను. చూస్తే నేను పప్పు అందించాలి, నూనె అందించాలి, అన్నీ అందించాలి. నేను చేస్తానని పేరు. కొద్ది పప్పు చూడవా? చూస్తాను అక్క. అయిపోయింది. పోపు నువ్వు వేస్తావా, నన్ను వేసేయమంటావా? కాస్త నువ్వు వేసేవా? వేస్తాను. నేను వెళ్ళి ఫోన్ చూసుకో అక్క. నాకు చాలా బాగా అసలే రెస్ట్ ఇచ్చావు. అర్థం చేసుకుని సిస్టర్ దొరికింది. నువ్వు ఎంత బాగా అర్థం చేసుకుంటావో అందరికి చెప్తుండే ఇలానే. అవునవునా చెప్తాను. నాకు తప్పదు కదా. సరే పిల్లలకి కూడా క్యారేజ్ వండేసేయాలనా? సరే నువ్వు మాత్రం నాకు మరి వంటగదిలోకి నేను వండుతాను.